Yeah. Yes, నిర్మలా కరాజ్ గారు. యా గుడ్ ఈవినింగ్ సార్. నిర్మలా కరాజ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యా అంటే ఇక్కడ లీగల్గా మేడం కూడా ఒక ఎఫ్ఐఆర్ అయితే ఆల్రెడీ ఫైల్ చేసింది. అయితే దీంట్లో ఆవిడకు ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత టోటల్గా ఆవిడకి ఎలాంటి బెనిఫిట్స్ ఏమైనా అవకాశం ఉంటుందా? అంటే లీగల్గా ప్రొసీడింగ్ చేయొచ్చు ఆవిడ? అంటే యాక్చువల్ గా ఇక్కడ సమస్య ఏమవుతుందంటే అండి, ఇది లేబర్ ఫస్ట్ అంటే ఒక ఐటీ ఎంప్లాయీ టెర్మినేషన్ పాలసీలో వాళ్ళని ఎప్పుడైతే చేర్చుకుంటారో ఆ రోజు కూడా ఏదైతే చేర్చుకున్న రోజు కూడా వాళ్ళ దగ్గర ఒక అగ్రిమెంట్ లాగా ఉంటుందండి. అగ్రిమెంట్ అంటే డైరెక్ట్ గా వీళ్ళకి ఏదో 3 years కాంట్రాక్ట్ ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని నేను చెప్పను. కానీ కంపెనీ వీళ్ళకి ఇచ్చేటప్పుడు ఆఫర్ లెటర్ ఇచ్చేటప్పుడే వీళ్ళకి ఒక అగ్రిమెంట్ లో ఏముంటుందంటే మేము 3 నెలల ముందు నోటీస్ ఇచ్చేసి మిమ్మల్ని తీసేయచ్చు, అదర్వైజ్ 3 నెలలు శాలరీ ఇచ్చి వీళ్ళని తీసేయచ్చు అనే దాని మీద వాళ్ళ దగ్గర రైట్స్ ఉంటాయి. అలాగే వీళ్ళు కూడా బయటికి వెళ్ళాలి అనుకుంటే, కంపెనీ మారాలి అనుకుంటే 3 months నోటీస్ పీరియడ్ లో ఉండడమో, లేకపోతే ఇప్పుడు టెక్ మహీంద్రా 3 months ఉన్నట్టు నోటీస్ పీరియడ్ లో ఉండడం, నోటీస్ పీరియడ్ లో ఉండి బయటికి వెళ్ళొచ్చు అన్నట్టు. అందుకని వీళ్ళకి 3 months శాలరీ అయితే ఇస్తుంటారండి. కంపెనీస్ కి ఏమవుతుంది అంటే వీళ్ళు లేబర్ కోర్టుకు వెళ్ళడానికో లేకపోతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి వెళ్ళడానికో ఇక్కడ సమస్య ఏమవుతుంది అని అంటే, లేబర్ కోర్టులలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ లో వీళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉన్నాయండి. శాలరీస్ ఎక్కువ ఉండేసరికి వీళ్ళు లేబర్ కోర్టుకు వెళ్ళాలా, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలా అని చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. ఇప్పుడు లేబర్ కోర్టులో 20,000 కన్నా ఎక్కువ శాలరీ, ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీకి 20,000 కన్నా ఎక్కువ శాలరీ ఉంది కాబట్టి వీళ్ళు లేబర్ కోర్టుకు వెళ్లే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి. అంటే 2K కింద లేబర్ యాక్ట్ కింద వెళ్తాము, లేకపోతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద వెళ్తాము అని అంటే లేబర్ కోర్టు పరిధిలోకి ఏమో వీళ్ళు రారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ పరిధిలోకి వెళ్ళాలి అని అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ పరిధిలోకి వెళ్లే ముందు వీళ్ళు అసలు కంపెనీలో ఎంప్లాయ్ అయి ఉండాలి. కంపెనీలో ఎంప్లాయీ కాకుండా వీళ్ళు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ పరిధిలోకి రారు. ఒకవేళ ఎంప్లాయీ అయినా కూడా వీళ్ళు యూనియన్ తరఫున వెళ్లాల్సింది తప్పించి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కి ఇండివిజువల్ గా వెళ్ళడానికి లేదు. ఈ అంటే మేడం గారి విషయం స్పెసిఫిక్ గా ఎందుకు జరిగింది అనే దాని మీద అది మేడం గారికి అంటే అక్కడ అలా ఇలాంటి జరగకూడదు, ఇందాక సార్ చెప్పి ఇలాంటి జరగకూడదు అంటే జరగదండి. జనరల్ సందర్భాల్లో జరగదు. వాళ్ళకి ఏంటంటే కంపెనీలు బాగున్నప్పుడు ఇబ్బడి ముబ్బడిగా జనాలను తీసేసుకుంటాయి. కంపెనీలు కొంచెం ఏదైనా చిన్న ఇబ్బందులు కలిగి ఇప్పుడు ఫారిన్ పాలసీస్ లో రకరకాల వార్స్ ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ గా దెబ్బలు తగిలినప్పుడు ఎట్లా తీసేద్దాం అనేది వాళ్ళ పాలసీ ఉంటుంది తప్పించి ఎవరిని ఉంచుకుందామని ఉందండి. అంటే ఎట్లాంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనే దాని మీద, అసలు ఎఫ్ఐఆర్ ఎలా తీసుకున్నారనే దాని మీద నేను అంటే ఎఫ్ఐఆర్ స్పెసిఫిక్ గా చూడలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. అసలు ఎఫ్ఐఆర్ తీసుకోవచ్చా లేదా అనే దాని మీద. అంటే నన్ను టర్మినేట్ చేశారు నా మీద కంప్లైంట్ ఇచ్చాను, ఆ కంప్లైంట్ జనరల్ ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేసి ఉండొచ్చు, జనరల్ ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేసింది. కానీ వీళ్ళకి సమస్య ఎక్కడ వచ్చింది అంటే, ఐటీ ఎంప్లాయీస్ ఎవరికి సరైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కానీ లేకపోతే ఒక చట్టాలు కానీ సరిగా లేవండి ఇండియాలో. అదే మీరు ఫారిన్ లో పనిచేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ ఉంటే ఆఫ్టర్ 5 వాళ్ళ ఫోన్ జస్ట్ తీసుకెళ్లి అక్కడ పెట్టేసుకుని వెళ్ళిపోతారండి. అంటే వాళ్ళ ఇంకా ఫోన్ ని మళ్ళీ మనం కాల్ చేసిన, నేను ఐటీ ఎంప్లాయీ, నేను వర్క్ చేశానండి. అంటే 10 years దాదాపు HCL కాగ్నిజెంట్ లో వర్క్ చేశాను నేను. తర్వాత నేను లాయర్ గా వచ్చేసి నేను చేస్తున్నాను. నేను లాయర్ గా బంద్ చేసి బయటకు వచ్చేస్తాను. అంటే ఐటీ ఎంప్లాయీగా వర్క్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా ఏంటంటే, మనం బయట ఫారెన్ లో ఉండేది మనకుండే కల్చర్ ఏంటంటే, మన వాళ్ళు 8-9 స్ట్రెచ్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ కాల్స్ అటెండ్ అయ్యి ఇలా చేస్తూ ఉండడం మన వాళ్ళు అలవాటు చేశారు. సేమ్ టైం వాళ్ళు కంపెనీస్ కూడా చేసుకోవడం అలవాటు అయిపోయి వీళ్ళకి ఒక 8 hours వర్క్, వీక్లీ 48 hours వర్క్, ఇలాంటి వర్క్ అనే పాలసీ లేదు, ఎవరు పట్టించుకోరు. మరి ఎందుకు పట్టించుకోరు? వీళ్ళకి ఒక యూనియన్ లేదా అని అంటే లేదు, నిజంగానే లేదు. ఒకప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నప్పుడు, గవర్నమెంట్ కంపెనీస్ లేకపోతే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ వీళ్ళందరికీ యూనియన్స్ ఉన్నాయి, కమ్యూనిస్ట్ యూనియన్స్ ఉన్నాయి, వీళ్ళందరూ చేస్తూ ఉండేవి. వీళ్ళకి మొదట్లో జీతాలు వచ్చినప్పుడు వీళ్ళందరికీ యూనియన్ అనేది ఏది పట్టలేదు. ఇప్పుడు యూనియన్ కొత్తగా వచ్చే అవకాశం కూడా లేదు. అంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఒక ఉద్యోగం తీసేశారు నాకు అని అంటే నేను వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి? అదేమంటే ఒకటి కంపెనీ ఏమంటుందంటే, నీ 3 months శాలరీ నీకు ఇచ్చేసాను, అయిపోయింది, నీ పని అయిపోయింది. తర్వాత వాళ్ళ లైఫ్ ఖండం అయిపోతుంది అన్న విషయం కంపెనీ అసలు ఆలోచించదు. దానికి అసలు పట్టదండి. ఎందుకంటే వాడికి ఫారిన్ బిల్డింగ్ వస్తూ ఉంటది, నువ్వు కాకపోతే ఇంకోటి వస్తుంది. దీంట్లో రెండో పెద్ద విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుందో, అంటే 20+, 18+, 15+ ఇలాంటి ఎంప్లాయీస్ ని తీసేయడానికే చూస్తారండి. ఎందుకంటే వీళ్ళకి శాలరీస్ పెరిగిపోతూ ఉంటాయి. ఈ శాలరీస్ పెరిగిన శాలరీస్ ఇవ్వాలి అనే దానికి కంపెనీస్ వల్ల ఓపిక ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ పదులు కొత్తగా ఒక ఫ్రెషర్ నో లేకపోతే ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వాడినో తీసుకుంటే వీడిని నెట్టేసుకుని వెళ్ళిపోదాము అని అనుకుంటారు. కంపెనీ ఎప్పుడు బిజినెస్ చేస్తుంది. అంటే శాలరీ తక్కువ ఇవ్వచ్చు, సీనియారిటీ ఎలాగో అయిపోయింది కాబట్టి వీళ్ళని పంపించేస్తే రూపాయలు ఇచ్చే దగ్గర 20,000 దొరుకుతాడు కదా అనే ఉద్దేశం. 20,000 అంటే ₹1,00,000 ఇచ్చేది బాగా. అంటే నేను మేడం గురించి స్పెసిఫిక్ గా చెప్పలేదు, నార్మల్ గా
నార్మల్ ఐటీ జనరల్ ఏంటంటే వీళ్ళకి 2 లక్షలు 3 లక్షలు 24 lakhs ప్యాకేజీ 30 lakhs ప్యాకేజీ ఇలా ఉండేసరికి ఏజ్ పెరిగే కొద్దీ మనకి థ్రెట్ ఉంటుందండి. ఐటీ కంపెనీస్ లో ఏజ్ పెరిగే కొద్దీ థ్రెట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ 95s లో చేరిన వాళ్ళ 95s లో చేరిన వాళ్ళందరూ వీళ్ళకి అందరూ ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు అలా వెళ్ళిపోయారు. డైరెక్టర్ పోస్ట్, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇలా వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద కంపెనీలో ఉన్నారు. తర్వాత చేరిన 2000 చేరిన వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారండి. 2000 నుంచి 2004 దాకా చేరిన వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారు. తర్వాత ఇప్పుడు మరీ చేరుతున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఏమవుతుందంటే నీ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అసలు ఈ జెన్జీ బ్యాచ్ అసలు కంపెనీనే పట్టించుకోవట్లేదు. ఎప్పుడు కంపెనీతో ప్రేమ ఉండకూడదు అనేదాన్ని ఐటీ యాజ్ ఏ ఎక్స్-ఐటీ ఎంప్లాయీగా నేను చెప్పాను, కంపెనీ మీద ప్రేమ ఉండకూడదు. నీ వర్క్ నువ్వు చేసుకో, నువ్వు బయటకు వచ్చేసుకో, ఏ రోజైనా నీ ఉద్యోగం పోయే అవకాశం ఉందని నేనైతే నమ్ముతాను. ప్రగాఢంగా కంపెనీస్ చేసే తప్ప ఒప్ప పక్కన పెడితే నీ ఉద్యోగం ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది. నువ్వు చేయడానికి